ఇప్పుడు మనం ఈ అడోలసెన్స్ అనుకుంటాం, టీనేజ్ గ్రూప్లో కొన్ని విషయాలు వాళ్ళకి తెలియని సిచ్యువేషన్లో ఉందనుకోండి. వీళ్ళు 20 ఏళ్ళు పైపెచ్చి వచ్చి అప్పుడప్పుడే ఇంకా యంగ్ అడల్ట్స్ లేదంటే మ్యారేజ్ ఏజ్కి వచ్చిన వాళ్ళలో కానివ్వండి, ఇప్పుడు అగైన్ ఈ ఫైమోసిస్ అని అంటాం, స్కిన్ పెనిస్ పైన ఉన్న స్కిన్ ముందుకు వెనక్కి రాకపోవడం వల్ల అప్పుడు ఈ ఏజ్ దాటుకున్న తర్వాత ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మొదలవుతాయి అన్నమాట వాళ్ళకి. పదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళలో ప్రాస్టేట్ అనే గ్లాండ్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది అన్నమాట. యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల పదే ప్రాస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అవుతుంది. దాని నుంచి వచ్చే ఇబ్బందులు మళ్ళీ మొదలవుతాయి అన్నమాట. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అది ఎక్కడి నుంచి మొదలైంది? త్వరగా ఉన్న ఏజ్ గ్రూప్లో దీని గురించి తెలుసుకోకపోవడం వల్ల మొదలైంది. సో ఫస్ట్ ఎర్లీ ఏజ్లో ఒక విషయం తెలియకపోవడం వల్ల చాలా రోజుల వరకు దాని నుంచి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ప్రాస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ మొదలయ్యాయి అనుకోండి, అప్పుడే వచ్చిన ఎర్లీ మ్యారేజ్ లైఫ్లో ఉండవండి, ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళలో సెక్షువల్ ఇష్యూస్ రావడం కానివ్వండి, అక్కడ దే గోయింగ్ టు అ షెల్. అరే నాకు ఏదో ఇబ్బంది ఉంది, ఫ్యామిలీ లైఫ్ నేను సరిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను, అక్కడ డిఫరెన్సెస్ రావచ్చు బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు వాళ్ళకి. సో దే గోయింగ్ టు అ షెల్. చాలా మంది కనపడుతుంటారు మా దగ్గరికి, ఎలా చెప్పుకోవాలో తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇబ్బందేనా కాదా అని కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. పోగ ఫర్టిలిటీ ఇష్యూస్ వరకు వచ్చేస్తుంది. ఈ రోజులో ఇట్స్ ఎ బర్నింగ్ ఇష్యూ.